ఈ బ్రహ్మాండ లోకంలో త్రిమూర్తులను కాకుండా మన సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉండగా ఏ శుభకార్యం చేయాలన్నా లేదా జరిపించాలన్నా ముందుగా పూజించేది మాత్రం శుభకార్యకుడైన విఘ్నేశ్వరుడిని. పెద్దల నుంచి పిల్లల వరకు పేద గొప్ప అనే భేదం లేకుండా అందరూ కలిసి ఆనందంతో నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపయ్యను పూజిస్తారు. మన భారత చరిత్రను చూసుకుంటే చోళులు, చాళుక్యులు, శాతవాహనులు, గుప్తులు ఎంతో వైభవంగా గణేష్ ఉత్సవాలను జరిపించినట్లు చరిత్ర చెబుతుంది. అలానే మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీ ఎంతో అంగరంగ వైభవంగా కులమత భేదం లేకుండా సామూహికంగా గణేష్ ఉత్సవాలను జరిపించేవారట. అసలు విఘ్నేశ్వరుని కథ ఏమిటి? ఎందుకు విఘ్నేశ్వరుడికి గజాననుడిగా పేరు వచ్చింది? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు చేరాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా బెల్ ఆన్ చేసి ఉంచండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సూత మహాముని సౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా వివరించాడు. పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు ఈశ్వరుడికి పరమభక్తుడు. పరమశివుని దర్శనం కోసం ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ ఉండగా ఒకరోజు గజాసురుని ఎదుట ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఈశ్వరుడు గజాసురుడి భక్తికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అదే సమయంలో గజాసురుడు ఈశ్వరుడిని తన పొట్టలో నివాసం ఉండాలని, బయటకు రాకూడదని కోరుకుంటాడు. ఈ విషయం కొద్ది రోజుల తర్వాత పార్వతీదేవికి తెలిసి శ్రీ మహావిష్ణు సహాయం కోరుతుంది. అప్పుడు మహావిష్ణువు ఈ సమస్యకు గంగిరెద్దు మేళమే సరైన ఉపాయమని భావించి నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని రాజ్యానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడిస్తారు. నంది ప్రదర్శనను చూసి ఆశ్చర్యపోయిన గజాసురుడు మీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మహావిష్ణువు గజాసురుని పొట్టలో ఉన్న పరమేశ్వరుడిని తిరిగి ఇవ్వాలని కోరుతాడు. అందుకు గజాసురుడు అంగీకరించి ఓ షరతు విధిస్తాడు. తాను మరణించిన తర్వాత తనకు భూలోకంలో అందరూ ప్రత్యేక పూజలు చేయాలని, తన చర్మాన్ని ఈశ్వరుడు ఎల్లప్పుడూ వస్త్రాలుగా ధరించాలని కోరుకుంటాడు. అందుకు వారు కూడా ఒప్పుకుంటారు. మరోవైపు పార్వతీదేవి శివుడి రాక గురించి తెలుసుకుని స్నానమాచరించి వద్దామని సిద్ధమవుతుంది. ఈ లోపే నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి లోపలికి ఎవరిని రానివ్వద్దని చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది. ఆ మరుక్షణం శివుడు ఆ ద్వారం దగ్గరకు వస్తాడు. ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుడినే ఎదుర్కొని తల్లి ఆదేశాన్ని పాటిస్తాడు. దాని ద్వారా పరమేశ్వరుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సుని ఖండించి లోపలికి వెళ్తాడు. అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని శివుని రాకకై ఎదురు చూస్తుంది. శివునికి ఎదురెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. అయితే ఆ బాలుడు తమ కుమారుడేనని, తనను ఎలాగైనా బ్రతికించాలని కోరుతుంది పార్వతీదేవి. ఈ విషయం తెలిసిన బ్రహ్మ, విష్ణు మరియు సకల దేవతలు అందరూ తగిన ఉపాయం గురించి ఆలోచిస్తారు. అప్పుడు పరమశివుడు నందికి మరియు తన గణాలతో ఇలా ఆదేశమిస్తాడు. పరమశివుడు ఉత్తర దిక్కున ఉన్న గజాసురుడి తలను తీసుకురమ్మని ఆదేశమిచ్చాడు. అప్పుడు గజాసురుడు ముఖాన్ని ఆ బాలుడికి అతికించి మరలా ప్రాణం పోస్తారు. ఈ సంఘటన మూలంగా వినాయకుడికి గజాననుడిగా పేరు వచ్చింది. ఈ విధంగా గజాసురుడి కోరిక కూడా నెరవేరింది. అది ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.